అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ఎక్స్ హోమ్ మినిస్టర్ మైసూరా రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో కనుక చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో కానివ్వండి, అలాగే టీడీపీ కార్యకర్తలు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఇప్పుడు ఒక వార్త అనేది బాగా హల్చల్ చేస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం లోకేష్ అని చెప్పేసి, నెక్స్ట్ డిప్యూటీ సీఎం, దాని గురించి ఏమంటారు సార్? అసలు నిజంగానే లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తారా? ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఒకటే డిప్యూటీ సీఎం ఉండాలని ఎక్కడా లేదు. గత ప్రభుత్వంలో కూడా చూశారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 మంది డిప్యూటీ సీఎంలు చేశారు. ఏదో ఆయనంటే కులాల వారీగా చూసుకొని అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండేటట్టు చేసినారు. ఇక్కడ జనసేన నాయకుడు ఒక పార్టీ, ఆ పార్టీ వల్ల అటు బీజేపీకి కానీ ఇటు తెలుగుదేశానికి కానీ ఇద్దరికి బెనిఫిట్ అయింది. ఒకటేమో బీజేపీకి ముందు గతంలోనే అలయన్స్ ఉన్నది కాబట్టి జనసేనకు బీజేపీకి, తెలుగుదేశం దగ్గరికి చేరుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరైనప్పుడు కూటమిలో చేరాలని చెప్పి బీజేపీని ఏదో పర్సువేడ్ చేసి చేర్పించినారు. అప్పుడు ముభావంగా చేరిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళకు కావాల్సిన సీట్లు రాలేదు. 400 అనుకున్నారు, అన్ని రాలేదు. సీట్లు రానందువల్ల వీళ్ళ సపోర్ట్ అవసరమైంది. కూటమిలో ఉన్నందువల్ల గంపగుత్తగా ఒక 20 సీట్లు వాళ్ళకు వచ్చినాయి కదా, దానివల్ల వాళ్ళు బెనిఫిట్ అయినారు. కాపుల ఓట్లన్నీ కాపు సామాజిక వర్గము, బలిజ సామాజిక వర్గము ఓట్లు ట్రాన్స్ఫర్ కావడంతో తెలుగుదేశంకు కూడా బెనిఫిట్ అయిపోయింది స్థానికంగా శాసనసభ ఎన్నికల్లో. అందువల్ల ఆయనకు ప్రాముఖ్యతను వచ్చింది. ప్రాముఖ్యతను బట్టి ఆయనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు. ఒక పార్టీకి నాయకుడిగా ఈ 2 ప్రాముఖ్యతల దృష్ట్యా. ఇప్పుడు లోకేష్ గారు అనేవారు ముఖ్యమంత్రి గారి కుమారుడు. ఆయన ఇటీవల కాలంలో ఎక్కువ పరిపాలన చూస్తున్నారని, తండ్రి వయసు మెరడం అయితేనేమి, ఆయన కూడా మంత్రులను కూడా డిస్కస్ చేయమని చెప్పడం అయితేనేమి కొన్ని సమస్యల మీద, అందువల్ల పాలనలో ప్రాముఖ్యత ఇచ్చినారు ఆయనకు. సరే, ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది అది రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాదు. అక్కడ కూడా అది గౌరవంగా ముఖ్యమంత్రి ఇస్తున్న పోస్టు. ఆయనకు పార్టీ నాయకుడు కాబట్టి బెనిఫిట్ పొందినారు కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఇక్కడ ముఖ్యమంత్రి కుమారుడు కాబట్టి ఆయన ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చిన దానివల్ల బాధ్యతలు పెరిగేదేం లేదు, కానీ ఆ శాఖకు మంత్రిగానే ఉండేవాడంతే. కాకపోతే ఒక గౌరవం, మరి గౌరవం ఇవ్వాలని ఆయన ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. అయితే అక్కడ 2 సమస్యలు ఉన్నాయి. అనుకున్నంత సులభం కాదు. ఒకే ఇంటిలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంటే ప్రజల్లో చూసేదానికి కూడా మంచిగా కనపడదు. అటువంటిది వస్తుందని ఆయన చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసినా ఆచితూచి అన్నీ బేరీజ్ వేసుకున్నాకనే ఇస్తారు. మరి ఆయన అభిప్రాయం ఎట్టుందో మనం చెప్పలేం కదా. ఇది స్వయాభిప్రాయం, అది ముఖ్యమంత్రి గారి స్వయాభిప్రాయం. సార్, దీనివల్ల జనసేనకి అలాగే టీడీపీ మధ్య ఏమైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుందంటారా? ఈ వివాదాలు రావాల్సిన అవసరం ఏముంది? ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన దానివల్ల ఏమో, ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి ఒక్కడే ఉన్నందువల్ల ఆయనకు అదనంగా వచ్చింది ఏమీ లేదు కీర్తి. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగానే పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి అనేది గౌరవప్రదంగా ఇచ్చింది. ఇంకొకరికి ఇచ్చిన దానివల్ల ఆయనకు వచ్చే నష్టము లేదు, ఆ పార్టీకి వచ్చే నష్టము లేదు, వాళ్ళకు వద్ద భేదాభిప్రాయాలు వచ్చేదానికి అవకాశం లేదు. కాకపోతే ఇచ్చే ముందర ఆయనతో కూడా డిస్కస్ చేస్తాడనుకుంటా. అంటే ఆయన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు కదా సార్, దాన్ని బట్టే ఆయనకి ఉప ముఖ్యమంత్రి అనే పదవి ఇచ్చారు. ఒకవేళ లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆయనకి వేరే పదవి ఇచ్చే ఏమైనా అవకాశం ఉందా సార్? అంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఇంకొక పదవి ఏముంది? ఆయన మంత్రిగా ఉంటాడు. ఆ మంత్రి పదవిలోనే ఉప ముఖ్యమంత్రి అనేది గౌరవప్రదమైంది అంతేగాని రాజ్యాంగబద్ధమైంది ఏం కాదని చెప్పింది కదా. ఇక్కడ కూడా ఈయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి, కాకపోతే గౌరవప్రదంగా ఉప ముఖ్యమంత్రి ఇచ్చినారు.
ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చిరంజీవి గారు గనక మనం చూసుకున్నట్లయితే రీసెంట్‌గా బీజేపీతో ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నారు. అయితే రాజ్యసభలో ఆయనకి సీట్ ఇస్తారంటూ కొన్ని పుకార్లు గూడా వస్తున్నాయి. సో, దీన్ని బట్టి ఇందులో నిజం ఎంతుంది సార్? నిజంగా ఆయనకి రాజ్యసభలో సీటొచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఆయనైతే సంక్రాంతి సంబరాలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా తెలుగుకు తెలుగువారికి సంక్రాంతి పండుగ అనేది ముఖ్యమైన పండుగ కాబట్టి ఆయన ఇంట్లో సంక్రాంతి ఉత్సవాలు జరుపుకున్నాడు. గతంలో కూడా వెంకయ్య నాయుడు గారు కూడా ఉన్నప్పుడు ఆయన కూడా సంక్రాంతి కానీ ఉగాది కానీ వేడుకలు జరుపుకునేవాళ్ళు. అదే సాంప్రదాయంలో ఈయన జరిపినప్పుడు ఆహ్వానించారు, ప్రధానమంత్రిని ఆహ్వానించినారు, కొందరు స్థానిక బీజేపీ నాయకులను ఆహ్వానించినారు, అలాగే చిరంజీవిని కూడా ముఖ్య అతిథిగా ఆహ్వానించినారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన సినిమాలో హీరోగా నటిస్తున్నాడని అయితేనేమి, గతంలో రాజకీయ పార్టీ పెట్టడము, కొంతమంది శాసనసభ స్థానాల్లో గెలవడం జరిగింది. తర్వాత ఎంపీగా ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. కాబట్టి అన్ని హోదాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన్ను పిలిచినప్పుడు తప్పకుండా ప్రధానమంత్రి గారు ఆయన్ను గౌరవంగా పలకరించడం అయితేనేమి, ఆయనతో సన్నిహితంగా మెలగడం అయితే జరిగింది. అంత మాత్రంలోనే రాజకీయాలు అని చెప్పేదానికి లేదు. కాకపోతే ఇక్కడ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండినా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండినా, జనసేన తెలుగుదేశంలో కూటమిలో ఉండిన జనసేనకు ఇటు బీజేపీతో కూడా సన్నిహిత కూటమిలోనే ఉన్నారు కదా. బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక కూటమిగానే ఉన్నారు. అటువంటిది చిరంజీవి గారు బీజేపీలో చేరినా, లేదు బీజేపీతో సన్నిహితంగా మెలిగినా, ఇటు కుటుంబంలో కలహాలు వచ్చేదానికి అవకాశం లేదు, రాజకీయంగా విభేదాలు వచ్చేదానికి అవకాశం లేదు. ఆల్రెడీ బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వంలోనే ఉంది కదా. అటువంటప్పుడు బీజేపీలో చేరినందువల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. ఇప్పుడు బీజేపీలో చాలామంది ఉన్నారు, పురంధరేశ్వరి ఉన్నారు, చాలా పెద్ద మనుషులే ఉన్నారు కదా. అందువల్ల ఈయన చేరినందువల్ల వారికి వచ్చే నష్టం ఏమీ లేదు, వాళ్ళ అభిప్రాయ భేదాలు వచ్చేదానికి అవకాశమే లేదు. కాకపోతే ఆయన చేరొచ్చు, చేరకపోవచ్చు. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే జనసేన కార్యాలయంలో ఒక డ్రోన్ అనేది హల్చల్ చేసింది. అంటే ఆయన్ని ఇండైరెక్ట్గా ఎవరైనా టార్గెట్ చేసి ఆయన యాక్టివిటీస్ అన్నీ కూడా ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారంటారా? ఇప్పుడు డ్రోన్లు అనేది చాలా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. అవి ఎట్లంటే అట్లా తిరుగుతుంటాయి. అంటే జగన్ వెనకాల ఒక షాడో ఏమన్నా అయాచితంగా పోయి ఉండొచ్చు. జగన్ చేసిన ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తుండేది చూసి జగన్ ఏం చేస్తారు? ఆయన మాట్లాడేది ఏమన్నా బహిరంగంగా మాట్లాడతారా? ఎక్కడో రూమ్లో కూర్చొని మాట్లాడతాడు. డ్రోన్ ఎంత తీస్తుంది? బాహ్య ప్రపంచంలో జరుగుతున్న యాక్టివిటీని చేస్తే తీయగలదు, కానీ ఒక రూముల్లో జరిగే చర్చల గురించి తీయలేదు కదా డ్రోను. దానివల్ల పెద్ద ఏదో అయాచితంగా వచ్చిండొచ్చు, లేదు నిజంగానే జగన్ పంపించినా చేయగలిగింది ఏమి లేదు ఆ డ్రోన్ వల్ల. డ్రోన్ అంత పని చేసింటాడని నేను అనుకోవటం లేదు. వైఎస్ఆర్సీపీ తరఫున చేయించింటారని. ఆయన ఏ కార్యక్రమాలు చేస్తే కనుక డ్రోన్ ఏం కనిపెడుతుంది? ఈ ఇంటెలిజెన్స్కి అయితే, మిలిటరీ ఇంటెలిజెన్స్కి అయితే ఏం వాహనాలు తిరుగుతున్నాయి, ఏ టైప్ ఆఫ్ వాహనాలు ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ వెపనరీ ఉన్నాయి, అవన్నీ బాహ్యంగా ఉంటాయి కాబట్టి, కనపడతాయి కాబట్టి, వాళ్ళకు ఏదన్నా కాస్త కూస్తూ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టుకుంటే అవసరం ఉంటుంది. రాజకీయాల్లో ఏముంటాయి? మాట్లాడినా, ఏదన్నా సంభాషించుకున్నా రూముల్లో జరిగే వ్యవహారాలు కదా. అది డ్రోన్లు తీయలేవు కదా, తీయలేవు, ఏమి పసిగట్టలేవు. కాబట్టి అది ఏదో అయాచితంగా పోయింది అనుకోవాల్సింది అంటే.